Welcome friends, welcome all. I am Dr. Shravan Kumar, Assistant Professor, Mahatma Gandhi University. సో మనకి 3-4 days బ్యాక్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో రావడం జరిగింది. దానికి సంబంధించి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ప్రీవియస్ వీడియోలో ఇవ్వడం జరిగింది. మన ఛానల్లో ప్రీవియస్ వీడియోకి సంబంధించినటువంటి వీడియో మీరు ఇంతకుముందు చూడని వాళ్ళైతే చూడండి. సో చాలామంది స్టూడెంట్స్ మెసేజెస్ పెడుతున్నారు, పర్సనల్గా కాల్ చేసి అడుగుతున్నారు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేము కాబట్టి కొన్ని అపోహలు స్టూడెంట్స్ కమ్యూనిటీలో యూట్యూబ్ ఛానల్స్లో కొంతమంది ఉత్సాహంతో అత్యుత్సాహంతో వీడియోలు చేసి పెట్టడం వల్ల కొంతమంది స్టూడెంట్స్లో అపోహలు అనేవి రేకెత్తించబడ్డాయి. సో నేను దాన్ని తరువుగా స్టడీ చేసిన తర్వాత ముఖ్యంగా స్టూడెంట్స్ నుంచి వస్తున్నటువంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి సంబంధించి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేది గ్రూప్ 1 పోస్ట్ అని చాలామంది అడిగినారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేటువంటిది గ్రూప్ 1 పోస్ట్ కాదు, గ్రూప్ 2 పోస్ట్ కాదు. మన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాల్ని ప్రధానంగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 4 రకాలుగా వర్గీకరించారు. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ 4 కేటగిరీలో రానటువంటి పోస్టులని 2 రకాలుగా వర్గీకరించారు. ప్రధానంగా ఏంటి, ఒకటి గ్రూప్ 1 పెట్టారు, ఒకటి గ్రూప్ 2 పెట్టారు, మరొకటి గ్రూప్ 3 పెట్టారు, ఇంకొకటి గ్రూప్ 4 పెట్టారు. ఈ 4గింటిలో కవర్ కానటువంటి పోస్టులని ప్రత్యేకంగా 2 కేటగిరీలో పిలుస్తారు. ఒకటి గెజిటెడ్ పోస్టులు, రెండోది నాన్ గెజిటెడ్ పోస్టులు. గెజిటెడ్ పోస్టులు, నాన్ గెజిటెడ్ పోస్టులు. గెజిటెడ్ పోస్ట్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ యొక్క గెజిట్లో పొందుపరచబడ్డటువంటి పోస్టులని గెజిటెడ్ పోస్ట్ అంటారు. గవర్నమెంట్ యొక్క గెజిట్లో రాజముపత్రంలో పొందుపరిచినటువంటి పోస్టులు గెజిటెడ్ పోస్ట్ అంటారు. సిడిపిఓ అనేది సిపిడిఓ కాదు, చాలామంది సిపిడిఓ అంటున్నారు. సిడిపిఓ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ అనేది గెజిటెడ్ పోస్ట్. ఓకే, అలాగే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అనేది నాన్ గెజిటెడ్ పోస్ట్. సో మీరు గ్రూప్ 1, గ్రూప్ 2తో కంపేర్ చేయకండి. సిడిపిఓ అనేది గెజిటెడ్ పోస్ట్, ఈఓ అనేది నాన్ గెజిటెడ్ పోస్ట్. ఈఓ మళ్ళీ ఫర్దర్గా 2 రకాలు ఉంటుంది. ఈఓ గ్రేడ్ 1, ఈఓ గ్రేడ్ 2. ఈఓ గ్రేడ్ 1, ఈఓ గ్రేడ్ 2. దీన్నే సూపర్వైజర్ అని కూడా అంటారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఆర్ సూపర్వైజర్ గ్రేడ్ 1 ఆర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సూపర్వైజర్ గ్రేడ్ 2. ఈ సూపర్వైజర్ గ్రేడ్ 2 పోస్టులన్నీ కూడా ఐసిడిఎస్లో టీచర్గా వర్క్ చేస్తున్న ఇన్ సర్వీస్ వాళ్ళకే ఇస్తారు. ఐసిడిఎస్లో టీచర్స్గా ఇన్ సర్వీస్ చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే టెస్ట్ కండక్ట్ చేసి మరీ ఇస్తారు. ఇంతకుముందు ఒక 6 months బ్యాక్ ఆల్రెడీ ఇచ్చారు. సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 కొన్ని పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, కొన్ని పోస్టులని ప్రమోషన్ ద్వారా ఇస్తారు. సిడిపిఓ కూడా అంతే, కొన్ని పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్, కొన్ని పోస్టులు ప్రమోషన్. ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఈఓ డైరెక్ట్ రిక్రూట్మెంట్. అర్థం చేసుకోండి. ఐసిడిఎస్ యంత్రాంగంలో భారతదేశంలో లేదా ఒక రాష్ట్రంలో ఐసిడిఎస్ కింద సేవలు అందించడానికి ఒక టెరిటోరియల్ ఏరియా, ఒక కొంత ప్రాంతాన్ని 4-5 మండలాలు కలిపి లేదా ఒక డివిజన్ ప్రాంతాన్ని అంటే జనాభాను ప్రాతిపదిక చేసుకొని వాటిని ప్రాజెక్ట్స్గా డివైడ్ చేస్తారు. 4-5 మండలాలకు ఒక ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టుని తిరిగి సెక్టార్లుగా డివైడ్ చేస్తారు. ఈ ప్రాజెక్టుకు అధిపతి సిడిపిఓ. ఈ సెక్టార్ పరంగా బాధ్యతలు చూసుకునేది ఎవరు? ఈఓ. సిడిపిఓ యొక్క గైడెన్స్లో, సిడిపిఓ యొక్క సబార్డినేషన్లో ఈఓ పనిచేస్తుంది. సో జనరల్గా చూసుకున్నప్పుడు సిడిపిఓ అనేది మనం గ్రూప్ 1 పోస్ట్ అని చెప్పలేము, కానీ గ్రూప్ 1లో తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 కేటగిరీలో పెట్టలేదు. కానీ గెజిటెడ్ ఆఫీసర్ కాబట్టి, డివిజనల్ స్థాయి ఆఫీసర్ కాబట్టి గ్రూప్ 1 క్యాడర్గా మనము అజ్యూమ్ చేసుకోవచ్చు, ఆ స్థాయి అనుకోవచ్చు. ఈఓ అనేది ఆల్మోస్ట్ గ్రూప్ 2 క్యాడర్గా మనం అనుకోవచ్చు, గ్రూప్ 2లో పెట్టలేదు. మీరు నిన్న ఇచ్చినటువంటి పోస్టులో గవర్నమెంట్ జస్ట్ నిన్న రిలీజ్ చేసినటువంటి దాంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పంచాయతీ రాజ్ అనేది ఒకటి కేటగిరీ ఉంది, గ్రూప్ 2లో ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా ఎక్స్టెన్షన్ ఆఫీసరే కాబట్టి మనం గ్రూప్ 2 క్యాడర్ అనుకోవచ్చు. సో దిస్ ఈజ్ క్లియర్. సిడిపిఓ అనేది గ్రూప్ 1 పోస్ట్ కాదు, కానీ గ్రూప్ 1 లెవెల్లో ఉండేటువంటిది. జీతం కానీ, అధికారాలు కానీ, హోదా కానీ గ్రూప్ 1 లెవెల్లో ఉండేటువంటిది. ఈఓ అనేది ఏంటి అంటే గ్రూప్ 2 లెవెల్లో ఉండేటువంటిది. సో వీటికి స్పెషల్ సబ్జెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి, స్పెషల్ సెట్ ఆఫ్ నాలెడ్జ్ అవసరం ఉంటుంది కాబట్టి వీటిని గ్రూప్ 1లో పెట్టకుండా పక్కన పెట్టారు. సో కాబట్టి గ్రూప్ 1లో పెట్టకుండా, గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో పెట్టకుండా పక్కన పెట్టినటువంటి పోస్టులో ప్రధానంగా 2 రకాలు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్. సిడిపిఓ అనేది గెజిటెడ్, ఈఓ అనేది నాన్ గెజిటెడ్. మనం అనుకుంటే గనక
సిడిపిఓ అనేది దాదాపు గ్రూప్ 1 స్థాయికి సమానమైనటువంటి హోదా జీతం ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈఓ అనేది గ్రూప్ 2 స్థాయికి సంబంధించినటువంటి హోదా అవకాశాలు శాలరీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పేరులోనే ఉంది ఎక్స్టెన్షన్ ఆఫీసర్. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే విస్తరణ అధికారి. పై స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయాలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లేటువంటి, గ్రామానికి మరియు పైన పాలసీ మేకర్లకు అధికారులకు మధ్య ఒక సంధాన సేతువుగా ఉండేటువంటి ఒక ఆఫీసర్ని మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటాం. పిఆర్ డిపార్ట్మెంట్లో ఉంటారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో ఉంటారు, యానిమల్ హస్బెండరీలో ఉంటారు. సో ఇదంతా మనకు నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ అనేది వచ్చింది కదా 1953లో. ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అంటే ఏం లేదు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కింది స్థాయి వరకు తీసుకెళ్ళడం, కింద స్థాయిలో ఉన్న సమస్యలు పైకి తీసుకురావడం, ఒక సంధాన సేతుగా వివరించడం అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ నోషన్. ఏంటది? గ్రూప్ 1 క్యాడరా, క్యాడర్ ఏంటి అనేది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, చాలామంది విద్యార్థులు ఏమంటున్నారంటే పీజీ వాళ్ళకు ఉంటుందా ఉండదా, నేను డిగ్రీలో చేయలేదు సబ్జెక్ట్ కానీ పీజీలో చేశాను, నేను డిగ్రీలో చేయలేదు పీజీలో చేశాను, డిగ్రీలో నేను సోషియాలజీ చేయలేదు, నేను డిగ్రీలో సోషియాలజీ చేయలేదు, డిగ్రీ చేయలేదు కానీ పీజీ చేశాను, అలాగే సోషల్ వర్క్ నేను డిగ్రీలో చేయలేదు పీజీలో చేశాను. ఈ డౌట్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. మీరు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ ఉన్నా, డిగ్రీలో సోషల్ వర్క్ ఉన్నా, సోషియాలజీ ఉన్నా, యు ఆర్ 100% ఎలిజిబుల్. అంటే నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పీజీ అని రాసిలేదు కదా సార్, మీరు ఎట్లా చెప్తారు? పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు రాయాలి కదా అని మీరు అంటారు. 2017వ సంవత్సరంలో 2013వ సంవత్సరంలో జరిగినటువంటి నోటిఫికేషన్స్ రిక్రూట్మెంట్స్లో పీజీ స్టూడెంట్స్ కొల్లలుగా సెలెక్ట్ అయ్యారు. డిగ్రీలో లేదు కానీ వాళ్ళు పీజీతో అప్లై చేసుకున్నారు, సెలెక్ట్ అయ్యారు. మన లైవ్ ఎగ్జాంపుల్ అవసరమైతే తీసుకొచ్చి ఒక ఇంటర్వ్యూ కూడా చేయిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. అందుబాటులో చాలామంది సిడి దగ్గర మన స్టేట్లో 100కు పైగా ఈఓలు, 60-70 మంది 2013 రిక్రూట్మెంట్ 2017 రిక్రూట్మెంట్ కలిపి సుమారుగా 70 నుంచి 80 మంది సిడిపిఓలు నా స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. మా క్యాంపస్లో చదువుకున్న వాళ్ళు, ఉస్మానియా క్యాంపస్లో చదువుకున్నటువంటి పిల్లలు, మా క్లాస్మేట్స్, మా జూనియర్స్ చాలామంది వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరూ పీజీ చేసినటువంటి వాళ్ళు, డిగ్రీలో సబ్జెక్ట్ లేదు. డిగ్రీలో ఉంటే ఇక మీకు ఆ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఉంది. పీజీలో ఉన్న వాళ్ళు కూడా 2017, 2013 నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాశారు, ఈఓ ఎగ్జామ్ రాశారు, సిడిపిఓ ఎగ్జామ్ రాశారు, అందులో కొందరు సెలెక్ట్ అయ్యారు. కాబట్టి పీజీలో, డిగ్రీలో లేకుండా పీజీలో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు నిరభ్యంతరంగా చదువుకోండి. ఇంకా మీకు ఏదైనా సంశయం ఉంటే ఒక చిన్న మెయిల్ పెట్టండి పబ్లిక్ సర్వీస్ కమిషన్, వాళ్ళు ఇమీడియట్గా రిప్లై ఇస్తారు, ఖచ్చితంగా రిప్లై ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒకసారి స్టూడెంట్స్ అప్రహెన్షన్ తీసేయడానికి వాళ్ళకి మెకానిజం ఉంటుంది. సెకండ్ థింగ్, మీరు హైదరాబాద్లో ఉన్నట్టయితే ఒక్క అడుగు అక్కడ దాకా పోయిరండి, పోతే ఇమీడియట్గా మీకు క్వారీని క్లారిఫై చేస్తారు, అవసరమైతే కొరిజెండర్ ఇస్తారు. నేను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇంతకుముందు జరిగినటువంటి 2013, 2017లో జరిగినటువంటి నోటిఫికేషన్లలో డిగ్రీలో లేకపోయినా సరే పీజీలో ఉన్న వారికి అవకాశం ఇచ్చారు, వాళ్ళు రాశారు. ఇంకా చెప్పాలంటే అందులో సోషియాలజీ వచ్చినప్పుడు డిగ్రీ అన్నాడు, డిగ్రీ ఇన్ సోషియాలజీ అన్నాడు. వెదర్ ఇట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఆ రకంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు నిస్సందేహంగా పీజీలో సోషల్ వర్క్, సోషియాలజీ ఉన్న వాళ్ళు సీరియస్గా చదువుకోండి, టైం లేదు ఇంకా, సీరియస్గా చదువుకోండి. ఆల్రెడీ మనకు ఆన్లైన్లో ఇప్పటివరకే 350 మెంబర్స్, ఒక బ్యాచ్ అయిపోయింది, సెకండ్ బ్యాచ్లో 200 మెంబర్స్ నిన్నే క్రాస్ అయినాము. సో వాళ్ళు చాలా కాంపిటీషన్ చేశారు, చాలా సీరియస్గా ఉంది. చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం మేము దీని మీద, చాలామంది స్టూడెంట్స్ ట్రైన్ అప్ అయ్యారు. సో సీరియస్గా తీసుకోండి. రెండోది ఏంటంటే, మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్న అభ్యంతరం లేదు, కానీ కోచింగ్ తీసుకునే ముందు సిలబస్ షీట్ ముందర పెట్టుకోండి. సిలబస్ షీట్ ప్రకారం చెప్తున్నారా, సోది కొడుతున్నారా, అసలు ఆ చెప్పేట ఆయన సోషియాలజీ చదివిండా, సోషల్ వర్క్ చదివిండా, ఎక్కడ చదివిండు, ఏ యూనివర్సిటీలో చదివిండు, అద్దాల మేడలు చూసి మోసపోకండి. ఎందుకంటే మోసపోతే గోసపడతాం. 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి నోటిఫికేషన్. అలాగే కొంతమంది ఇస్తారు, 1000 రూపాయలకి ఇస్తారు, 500కి ఇస్తారు. చైనా ఫోన్లు ఉంటాయి, కోటికి సరుకు ఉంటుంది. టెట్కి చేసిన వీడియోలు, డిఎస్సికి చేసిన వీడియోలు, పోలీస్ కానిస్టేబుల్ చేసిన అవన్నీ తీసి ఈ ఫోల్డర్లో పెట్టేస్తారు. టెట్ డిఎస్సిలో ఉండేటువంటి సైకాలజీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇందులో ఉండేటువంటి సైకాలజీ. ఇందులో వృద్ధుల యొక్క మానసిక సమస్యలు, పిల్లల యొక్క మానసిక సమస్యలు, మరి కౌన్సిలింగ్, థెరపీ, అక్కడంతా ఎడ్యుకేషనల్ సైకాలజీ, ఇక్కడంతా డెవలప్మెంటల్ సైకాలజీ. అర్థం చేసుకోవాలి, ఎడ్యుకేషనల్ సైకాలజీ ద పార్ట్ ఆఫ్ ది డెవలప్మెంటల్ సైకాలజీ. ఓకే, సో కాబట్టి మీరు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి నోటిఫికేషన్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా మీకు చెప్పేటువంటి టీచర్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉందా, వికీపీడియా చూసి చెప్పేటువంటి చాలా ఇబ్బంది అవుతుంది. సో అనదర్ ఇంకొక అప్రహెన్షన్ ఏంటంటే,
చాలామంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదువుకున్నాము మేము, దాని గురించి చాలామంది అడుగుతున్నారు. ఒకటి క్లియర్, 2013 సంవత్సరం 2014 సంవత్సరం కంటే ముందు మీరు ఎక్కడ యూజీసీ అనుమతి ఉన్నటువంటి, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనుమతి ఉన్నటువంటి సంస్థలో ఎక్కడ చదువుకున్న ఎలిజిబుల్. 2014 కంటే ముందు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అండ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అని ఒకటి ఉంటుంది. ఇగ్నో వాళ్ళు చూసుకుంటారు, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు చూసుకుంటారు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అనేది. వాళ్ళ పర్మిషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే 2014 కంటే ముందు కనుక మీరు చదివి ఉంటే ఎలిజిబుల్. మరి 2014 తర్వాత నేను ఛత్తీస్గఢ్లో చదివాను, లేకపోతే నేను చెన్నైలో తమిళనాడులో చదివాను, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో నేను ఎలిజిబులా? 2014 తర్వాత వేరే స్టేట్లో చదివితే ఎలిజిబుల్ కాదు వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ ప్రకారం. టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ఇచ్చారు. కానీ విభజన చట్టం 2014 ప్రకారము మీకు కూడా అవకాశం వచ్చేటువంటి అవకాశం, అంటే ఆంధ్రప్రదేశ్లో చదివినటువంటి వాళ్ళు ఎలిజిబులా కాదా? ముఖ్యంగా 2-3 యూనివర్సిటీల పేర్లు వినబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో చదివినటువంటి పిల్లలు ఎలిజిబులా కాదా అంటే ఇక్కడ ఉన్నటువంటి రూల్ ప్రకారం చూస్తే 2014 తర్వాత తెలంగాణ స్టూడెంట్స్ తెలంగాణలోనే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చదవాలి. మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో చదివిండ్రు, ఎలిజిబులా కాదా? మరి విభజన చట్టం ప్రకారం 10 సంవత్సరాలు 2024 ప్రకారం విద్యా సంస్థలు రెండు సమానమే, ఏ స్టేట్లో ఉన్నా కానీ ఒకే స్టేట్ కింద పరిగణించబడతాయి. కాబట్టి ఈ పాయింట్ మీద మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. సో మేము 2014 తర్వాత అక్కడ చదువుకున్నాము, మా పరిస్థితి ఏంటి ఆలోచించండి, 2014 తర్వాత విభజన చట్టంలో ఇలా ఉంది కదా అనేటువంటి కోణంలో మీకు కూడా ఒక అవకాశం ఉంటుంది. పక్కా చెప్తున్నాను, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఎస్డిఎల్సిఈ, రామ్రెడ్డి అంటే ఓయూలో డిస్టెన్స్లో, ఇగ్నోలో చదివినటువంటి పిల్లలు మీకు ఏ రంది అవసరం లేదు, చదువుకోండి. 2014 కంటే ముందే దూర విద్యలో భారతదేశంలో ఎక్కడ చదివినా సరే యూజీసీ అనుమతి, డిఈసీ అనుమతి ఉంటే కనుక నో ప్రాబ్లం. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ తప్ప వేరే రాష్ట్రాల్లో చదివిన వాళ్ళు ఒకసారి మీరు క్లారిఫై తెచ్చుకోండి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి రిక్వెస్ట్ లెటర్ పెట్టండి, క్లారిఫై తీసుకోండి. 2014 తర్వాత ఏపీలో చదివినటువంటి వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఆర్గ్యుమెంట్ ఏముందంటే 2014లో వచ్చినటువంటి విభజన చట్టం ప్రకారం ఏపీలో ఉన్న విద్యా సంస్థలు, తెలంగాణలో ఉన్న విద్యా సంస్థలు రెండు కూడా లోకల్గానే పరిగణించబడాలి. అక్కడి విద్యార్థులకు ఇక్కడ అవకాశం ఉండాలి, ఇక్కడ విద్యార్థులకు అక్కడ అవకాశం ఉండాలనేటువంటి పాయింట్ ఉంది. సో నేను కూడా దాన్ని పూర్తిగా స్టడీ చేయలేదు, ఎక్స్పర్ట్స్ని అడిగినప్పుడు చెప్పినారు. సో ఈ విషయాన్ని మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్కి గుర్తు చేయండి. సార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ పెట్టండి. సార్ మేము 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాము, విభజన చట్టం ప్రకారం మేము అక్కడ చదువుకోవచ్చు కదా, ఒకసారి మా రిక్వెస్ట్ని పరిశీలించండి అని అడిగితే అందులో జెన్యూనిటీ ఉంటే ఖచ్చితంగా మీకు అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఏంటంటే రిజల్ట్ అవైటింగ్ స్టూడెంట్స్. నా రిజల్ట్ రాలేదు, 4th సెమిస్టర్లో ఉన్నాను సార్, నేను డిగ్రీ 6th సెమిస్టర్, డిగ్రీ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను, పీజీ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నాను, లేదా మేము ఎగ్జామ్స్ రాసాము ఇంకా రిజల్ట్ రాలేదు. ఇది చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో వీళ్ళు నోటిఫికేషన్ ఇచ్చిన దాని ప్రకారం నోటిఫికేషన్ వచ్చినటువంటి డేట్ నాటికే క్యాండిడేట్ హ్యాస్ టు పొజెస్, స్టూడెంట్కి ఆ రోజు నాటికే క్వాలిఫికేషన్ ఉండాలి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటికే క్వాలిఫికేషన్. ఇలా నోటిఫికేషన్ వచ్చింది అనుకో, ఈ రోజు కల్లా నేను పాస్ అయి ఉండాలి. నువ్వు మెమో తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది వేరే విషయం. మీ రిజల్ట్ డిక్లేర్ అయ్యి ఉండాలి. నేను 4th సెమిస్టర్లో ఉన్నాను, లేదా ఎగ్జామ్స్ రాశాను ఇంకా రిజల్ట్ రాలేదు, అన్నీ పాస్ అయ్యాను, ఒక 2nd సెమిస్టర్ పేపర్ ఉంది, అదంతా కాదు. నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి రూల్ ప్రకారము, నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి వివరాల ప్రకారం ఏంటంటే ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది అనుకుంటే కనుక ఈ రోజు వరకే ఆ క్వాలిఫికేషన్ని మీరు కలిగి ఉండాలి. మరి లేకపోతే ఎట్లా అన్నప్పుడు ఇది 4-5 సంవత్సరాలకు ఓసారి వచ్చేటువంటి నోటిఫికేషన్. సో మనకి ఇంకా నెల 15 రోజుల వరకు అప్లై చేసుకోవడానికి టైం ఉంది, ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది. సో కాబట్టి మీకు రిజల్ట్ 1 మంత్లో వచ్చే ఛాన్స్ కనుక ఎవరికైనా ఉన్నట్టయితే మీరు ఒక రిక్వెస్ట్ చేసుకోండి. అమ్మాయినా కూడా అడగకుండా పెట్టదు కదా, అన్నం ఆకలైతుంది అమ్మ అంటేనే అన్నం పెడుతుంది కదా. సో అట్లనే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకి, సార్ మేము ఇట్లా 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది, కేవలం ఈ ఉద్యోగం కోసం మేము సోషియాలజీ, సోషల్ వర్క్, హోమ్ సైన్స్ లాంటి కోర్సు చేస్తున్నాం, ఉపాధి అవకాశం దొరుకుతుందని, కాబట్టి మాకేమైనా అవకాశం ఉంటే అవకాశం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసుకోవడంలో తప్పు లేదు. కన్సిడర్ చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు, అది
పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క డిస్క్రిషన్ లేకపోతే వారికి ఉన్నటువంటి వర్క్ షెడ్యూల్ వర్క్ దాన్ని బట్టి ఎందుకంటే ఇది ఫినాన్షియల్ మ్యాటర్ కాదు కాబట్టి ఒకవేళ రిక్వెస్ట్ చేయాలి. అది కాన్స్టిట్యూషనల్ బాడీ, విమర్శలు చేయడం కాదు. రిక్వెస్ట్ చేస్తే మీ బాధని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తే ఇందులో జెన్యూనిటీ ఉంది కాబట్టి అవకాశం ఇస్తే ఇవ్వచ్చు. కాబట్టి రిజల్ట్ అవైటింగ్ ఉన్నటువంటి పిల్లలు పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఆన్లైన్లో మామూలుగా మెయిల్స్ ద్వారా కానీ లేకపోతే మీకు తెలిసినటువంటి అపాయింట్మెంట్ తీసుకొని జనరల్గా అక్కడ క్వారీస్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా కింద. సో మేము ఇలా రిక్వెస్ట్ లెటర్ పెడదాం అనుకుంటున్నామని చెప్పేసి అవకాశం ఉంటే ఒకసారి అడగండి, తప్పేం లేదు. ఎందుకంటే చాలా సుదీర్ఘ కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పుడు మిస్ అయితే 4-5 years తర్వాత కూడా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి రిజల్ట్ అవైటింగ్లో ఉన్న వాళ్ళు యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం రిజల్ట్ అవైటింగ్లో ఉన్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్. మీరేమైనా రిక్వెస్ట్ చేసుకుంటే అవకాశం ఛాన్స్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. ఆ విషయం మీద మనం స్పష్టత ఇవ్వలేము. ఎందుకంటే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీగా వాళ్ళకున్న ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి. మనం అడిగితే కదా అవకాశం ఉంటే ఇస్తారు, లేకపోతే మనం చెప్పుకోకపోతే మన బాధ వాళ్ళకి తెలియదు కదా. సో రిక్వెస్ట్ చేసుకోవడం కరెక్ట్. రిక్వెస్ట్ చేయడము మన ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్పుకోవడం బెటర్. అంతేగాని క్రిటికల్గా మాట్లాడడం కాదు, ఇంకొక రకంగా మాట్లాడడం కాదు. నువ్వు ఒక అభ్యర్థివి, నీకు ఎలిజిబిలిటీ రావాలా కాబట్టి కామ్గా వెళ్ళి పొలైట్గా రిక్వెస్ట్ చేసుకుంటే ఒకవేళ వాళ్ళు బాధ అర్థం చేసుకునేటట్టుంటే ఏమాత్రం అవకాశం ఉన్నా ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ ప్రయత్నం చేసేటువంటి ఈ విషయాన్ని మీరు ఎవరైతే ఎలిజిబిలిటీ రిజల్ట్ అవైటింగ్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. అండ్ అగైన్ సో దీస్ ఆర్ ది ఏరియాస్ ఐ వాంట్ టు టెల్ యూ. అనదర్ థింగ్ ఈస్ So since 13 years I have been working in Mahatma Gandhi University as assistant professor. Actually 2013లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కూడా అందరం ఫైట్ చేసినాం. సిడిపిఓ ఉద్యోగాలు ఇవ్వాలండి అంటే అప్పుడు మేము నిరుద్యోగులుగా ఉండుంటే మాకు కూడా అవకాశాలు ఇవ్వండి అని చెప్పేసి అడిగినాం. అడిగితే అప్పుడు గవర్నమెంట్ స్పెషల్ జీవో తీసి ఆర్టికల్ 15 కింద ఆర్టికల్ 15 క్లాజ్ 3 ప్రకారం మహిళలకు సంబంధించి ప్రత్యేక అవకాశాలను ప్రభుత్వాలు కల్పించవచ్చు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇచ్చినట్టుగా మాకు అర్థమైంది. సో కాబట్టి 2015 నుంచి మనం చూస్తున్నప్పుడు చాలామంది నోటిఫికేషన్ రాగానే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఇందులో న్యూట్రిషన్ స్టూడెంట్స్ ఉన్నారు, హోమ్ సైన్స్ స్టూడెంట్స్ ఉన్నారు, సోషల్ వర్క్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్స్ ఉన్నారు, డైటెటిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇంకోటి క్లియర్ అండి, బీజెడ్సీ వాళ్ళకి లేదు. మీరు చేసినటువంటి బీఎస్సీలో ఒక సబ్జెక్ట్ తప్పకుండా న్యూట్రిషన్ రిలేటెడ్ ఉండాలి ఖచ్చితంగా. అది అప్లైడ్ న్యూట్రిషనా, క్లినికల్ న్యూట్రిషనా, డైటెటిక్సా, న్యూట్రిషనా, ఫుడ్ సైన్సా, ఖచ్చితంగా ఒకటి ఉండాలి. బాగా గుర్తుపెట్టుకోండి. పోయినసారి కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హోమ్ సైన్స్, సోషల్ వర్క్, సోషియాలజీ, న్యూట్రిషన్లో క్లినికల్ న్యూట్రిషన్ లేకపోతే న్యూట్రిషన్ ఫుడ్ సైన్స్ ఇవి కంపల్సరీ ఉండాలి. లేకపోతే బీఏ అయినట్టయితే సోషియాలజీ, బిఎస్డబ్ల్యూ అయితే సోషల్ వర్క్, ఎంఏ అయితే సోషియాలజీ, ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ లేదా ఎంఎస్సి న్యూట్రిషన్ ఇది ఉండాలి. ఒకవేళ మీరు బీఎస్సీ అయినట్టయితే మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఉండొచ్చు అందులో కాంబినేషన్, కానీ ఖచ్చితంగా అందులో న్యూట్రిషన్ రిలేటెడ్ ఒకటి ఉండాలి. సో ఇది ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. 2013లో చూసినా, 2015లో చూసినా, 2 సార్లు 2 ఈవో నోటిఫికేషన్లు, 2 సిడిపిఓ నోటిఫికేషన్లకు సుమారుగా 2000 మంది పైగా స్టూడెంట్లకు క్లాసులు చెప్తున్నాను. కాబట్టి చెప్తున్నాను, కట్ ఆఫ్ అనేది సెకండ్ పేపర్లో చాలా తక్కువగా ఉంటున్నది. కారణం ఏంటంటే మార్కెట్లో పుస్తకాలు సరిగా అందుబాటులో లేకపోవడం, సిలబస్ చాలా ఎక్కువగా ఉండడం, డిఫరెంట్ ఏరియాస్ ఉండడం, సైకాలజీ ఉండడం, సైకియాట్రీ ఉండడం, మెంటల్ ఇల్నెస్ ఉండడం, పబ్లిక్ హెల్త్ ఉండడం, ఎన్విరాన్మెంట్ ఉండడం, సోషియాలజీ ఉండడం, సోషల్ వర్క్ ఉండడం, కౌన్సిలింగ్స్ ఉండడం, థెరపీస్ ఉండడం, సోషల్ వర్క్ థెరపీస్ ఉండడం. సో ఇలా సిలబస్ అంతా కూడా చాలా ఇంటర్ డిసిప్లినరీ నేచర్తో ఉంది. కాబట్టి పిల్లలు మీ ఇన్పుట్ ఏది అనే దాని మీదనే మీ సక్సెస్ ఆధారపడి ఉంటుంది. పేపర్ 2ని మీరు సీరియస్గా చదివినట్టయితే జనరల్ స్టడీస్ ఎన్ని రోజులు చదివినా కానీ ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్ 110 నుంచి 120 మార్కుల వరకు స్కోర్ చేయగలుగుతాడు. జనరల్ స్టడీస్ పేపర్ 120 మార్కుల వరకు స్కోర్, 110 ఇంకా నన్ను అడిగితే 110 స్కోర్ చేయడం చాలా ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్. అదే పేపర్ 2 ఉంది కదా మనకి, ఇందులో పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 కామన్ పేపర్ కదా. ఈ పేపర్ 2లో మీరు 150కి 140 మార్కులు తెచ్చుకోవచ్చు. ఐ విల్ గైడ్ యూ. 150కి 140 మార్కులు తెచ్చుకునే విధంగా అంత. మళ్ళీ మీరు ఏ బుక్ చదువుతున్నారు, ఏ డేటా చదువుతున్నారు. నిన్న వచ్చింది ఎన్సీఆర్బి రిపోర్టు.
అందులో ఏమన్నాడు, ఆహారము మరియు ఔషధాల కల్తీకి సంబంధించి ఏ రాష్ట్రంలో అధికంగా జరుగుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం, తెలంగాణ రెండవ స్థానం. సో మహిళలకు సంబంధించి, వృద్ధులకు సంబంధించి, ఎస్సీలకు సంబంధించి, ఎస్టీలకు సంబంధించి, డిజబుల్స్కి సంబంధించి, ఫుడ్కు సంబంధించి ఇట్లాంటివన్నీ మీరు 150 క్వశ్చన్లలో 130 క్వశ్చన్లు స్టాక్ నాలెడ్జ్ మీద వస్తాయి. 20 నుండి 30 క్వశ్చన్లు ఇదే సిలబస్కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీద అడుగుతాడు. మీరు న్యూట్రిషన్ మొత్తం చదువుతున్నారు, శ్రీలక్ష్మి మేడం బుక్లన్నీ చదివారు, ఎన్ఐఎన్ వాళ్ళని మొత్తం చదివారు. కానీ ఇక్కడ ఏమడిగాడు క్వశ్చను, సహీ భోజన్ బెహతర్ జీవన్ యొక్క ఉద్దేశం ఏంటి అన్నాడు. లైట్ హౌస్ ఇండియా ఉద్దేశం ఏంటి అన్నాడు. లైట్ హౌస్ ఇండియా ఉద్దేశం ఏంటన్నాడు. క్వశ్చన్లు డెప్త్గా ఉంటాయి. స్వదార్ గృహ అంటే ఎవరి కోసమో మీరు చెప్తారు, కానీ స్వదార్ గృహలో ఒక డొమెస్టిక్ వైలెన్స్ బాధితురాలైనటువంటి మహిళ గరిష్టంగా ఎన్ని రోజుల వరకు ఉండవచ్చు? స్వదార్ గృహలో జాయిన్ అవుతున్నటువంటి మహిళకు గనక పిల్లలు, మైనర్ పిల్లలు ఉన్నట్టయితే ఆ పిల్లల్ని తల్లితో ఉంచుతారా, వేరే దగ్గర ఉంచుతారా? ఓకే, సరోగసి పేరెంట్స్గా సేవలు అందించడానికి ఆ పేరెంట్స్కి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి? ఓకే, సరోగసి సర్వీస్ ఇవ్వడానికి ఒక లేడీకి ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి? సరోగసిని కమర్షియల్గా చేసినప్పుడు ఎలాంటి శిక్షలు పడతాయి? ఇవన్నీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఈ సిలబస్కు సంబంధించి. న్యూట్రీ సెరల్స్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మిల్లెట్స్ని న్యూట్రీ సెరల్స్ అని ఎప్పటి నుంచి పిలుస్తున్నది? ఐక్యరాజ్య సమితికి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ న్యూట్రీ సెరల్స్ని మీరు సెలబ్రేట్ చేయాలని ఎవరు సలహానిచ్చారు? సో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి న్యూట్రిషన్ ఇష్యూస్, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇష్యూస్, ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి డిజబుల్ రిలేటెడ్ ఇష్యూస్, మన సిలబస్కి సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో జరుగుతున్న అంశాలు 20 నుంచి 30 అడుగుతాడు. ఒక 120 క్వశ్చన్లు ఏమో డైరెక్ట్గా మామూలుగా సోషియాలజీ, సోషల్ వర్క్ దీని నుంచి బాగా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సోషల్ వర్క్లో బాగా టెర్మినాలజీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సోషల్ వర్క్ వేరు, సోషల్ సర్వీస్ వేరు, సోషల్ రిఫార్మ్ వేరు, సోషల్ వెల్ఫేర్ వేరు, పబ్లిక్ సర్వీస్ వేరు, సోషల్ అసిస్టెన్స్ వేరు, పబ్లిక్ అసిస్టెన్స్ వేరు, సోషల్ ఇన్సూరెన్స్ వేరు, పబ్లిక్ ఇన్సూరెన్స్ వేరు. దెర్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్, బేసిక్స్ కాన్సెప్ట్స్ మీదే అడుగుతాడు. పోయినసారి అడిగాడు సోషల్ వర్క్ ఈజ్ ఏంటి సోషల్ వర్క్ అంటే? శ్రమదాన యాక్టివిటీ, వాలంటరీ యాక్టివిటీ, ప్రొఫెషనల్ యాక్టివిటీ, ఎంపవరింగ్ యాక్టివిటీ అన్నాడు. ఇందులో 2 సమాధానాలు కరెక్ట్ అయినవి. చాలామంది బేసిక్ అవగాహన లేకుండా సోషల్ వర్క్, సోషల్ సర్వీస్ అని ఒకటే పుస్తకాలు రాస్తున్నారు. సో కాబట్టి నేను చెప్తున్నానంటే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నోటిఫికేషన్, దయచేసి మీ ప్రొఫెసర్స్ కానీ, మీ టీచర్స్ కానీ, మీ సబ్జెక్టుకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ సలహాలు తీసుకోండి, ఒకసారి చూడండి. ఓకే, మోసపోతే గోసపడతారు కాబట్టి చెప్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, నా ఉద్దేశం ఏంటంటే, మీ ఎవరెవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు, ఇప్పుడున్నటువంటి ఉద్యోగాలకు, రాబోయేటువంటి సిడిపిఓ ఉద్యోగాలకు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, మీరు సొంతగా కూడా ప్రిపేర్ అవ్వచ్చు, ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వచ్చు, కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వచ్చు. దట్స్ అప్ టు యూ. ఒక సబ్జెక్ట్, రిలవెంట్ సబ్జెక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా తెలంగాణలో ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ సిలబస్ మీద ఒక అవగాహన ఇవ్వడం, ఏ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రీవియస్గా ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఏ టాపిక్ని ఎలా చదవాలి, ఈ ప్రిపరేషన్ టెక్నిక్స్తో పాటు సిలబస్లో ఏమేమి ఉన్నాయి అనేటువంటి అంశాలతో కూడినటువంటి వివరణను మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దానికి సంబంధించినటువంటి నోట్స్ కానీ, పీపీటీస్ కానీ అన్ని రెడీగా ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఈ యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. రైట్, కింద మా యాప్ లింక్ ఉంది, శ్రవణ్స్ సోషియాలజీ అనేటువంటి యాప్ లింక్ ఉంది. మీరు ఆ శ్రవణ్స్ సోషియాలజీ అనేటువంటి యాప్ లింక్ని ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. శ్రవణ్స్ సోషియాలజీ అనే యాప్ ఉందన్నమాట. ఈ శ్రవణ్స్ సోషియాలజీ అనే యాప్ ఉంటే మీరు నాకు జాయిన్ అవ్వాలనే కాదు, అవసరం ఉన్న స్టూడెంట్ జాయిన్ అవుతారు, సొంతగా చదువుకుందాం అనుకున్న స్టూడెంట్స్ సొంతగా చదువుకుంటారు, తప్పేం లేదు. సో ఈ యాప్లో మీకు బుక్ ఉంటుంది, లేటెస్ట్ బుక్, నిన్న వచ్చినటువంటి ఎన్సీఆర్బి డేటాతో సహా అందులో ఉంటుంది, NHS 5 డేటా కూడా ఉంటుంది, ప్లస్ 3000 బిట్స్తో బిట్ బ్యాంక్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఇవన్నీ జస్ట్ నామినల్ 100 రూపాయలు 50 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కమర్షియల్ మోటోతో కాదు, జనరల్ సర్వీస్గా. తర్వాత క్లాసులు కావాలనుకున్న వాళ్ళు మీరు యాప్లో జాయిన్ కావచ్చు. మాకు క్లాసులు అవసరం లేదు, గైడెన్స్ మాత్రమే చాలు అనుకుంటే కనుక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మనకు మొత్తం ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే 10 యూనిట్లు ఉన్నాయి. మనకు సిలబస్లో 10 యూనిట్లు ఉన్నాయి.
ఈ 10 యూనిట్లకు సంబంధించినటువంటి అంశాలు, ఒక్కొక్క యూనిట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ యూనిట్లో ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఏ టాపిక్ నుంచి ప్రీవియస్ క్వశ్చన్ ఎలా వచ్చాయి, లాంటి ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీకు యాప్లో ఫ్రీగా ఉంటాయి. ఫ్రీ వీడియోస్ ఉంటాయి. హౌ టు ప్రిపేర్, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్, వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ అని చెప్పేసి మీకు సోషల్ వర్క్లో కానీ హోమ్ సైన్స్లో కానీ చాలామంది విద్యార్థులకు డౌట్ రావచ్చు. ఈ సారు సోషియాలజీ సోషల్ వర్క్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హోమ్ సైన్స్ ఎట్లా చెప్తాడు, న్యూట్రిషన్ ఎలా చెప్తాడని మీకు డౌట్ రావచ్చు. సో వీ హ్యావ్ మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ స్పెషలైజేషన్. మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్ స్పెషలైజేషన్. మెడికల్ అండ్ సైకియాట్రిక్ సోషల్ వర్క్లో మెడికల్లో భాగంగా కమ్యూనిటీ హెల్త్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చెప్తాం. సైకియాట్రిక్ సోషల్ వర్క్లో భాగంగా చైల్డ్ డెవలప్మెంట్ కానీ మానసిక సమస్యలు కానీ కౌన్సిలింగ్ కానీ ఇవే చెప్తాం. కౌన్సిలింగ్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ చెప్తాం. దాంతోపాటు మై క్వాలిఫికేషన్ ఈజ్ ఐ అవార్డెడ్ with Master of Science in Botany. I awarded with MA Sociology and also I completed MSW with gold medal from Kakatiya University, and also I did my B.Ed and also I did my PhD under the guidance of Dr. Dheeraja, National Institute of Rural Development from Usmania University. So MScలో బాటనీ అంటే లైఫ్ సైన్స్లో CSIR నెట్ క్వాలిఫై అయ్యాను, MA సోషియాలజీలో నెట్ క్వాలిఫై అయ్యాను, MSWలో నెట్ క్వాలిఫై అయ్యాను. సో ఇది ఇంటర్ డిసిప్లినరీ నేచర్ ఉన్నటువంటిది. ఓకే, సో కాబట్టి ఒక పెద్ద మనిషి ఒక దగ్గర టంగ్ స్లిప్ అయింది కాబట్టి ఆ పెద్ద మనిషికి రీచ్ అవుతుందని నేను ఆశిస్తున్నా. ఒక్కరు ఈ సిలబస్ చెప్పలేరు అంటున్నారు, ఒక్కరిని నేను చెప్పగలను. చెప్పాను 250 వీడియోస్ చెప్పాను. యాప్లో మొత్తం 250 వీడియోస్ ఉన్నవి. ఈ 250 వీడియోస్ మీరు 10 సార్లు కాదు 20 సార్లు చూసుకోవచ్చు, 6 నెలల వరకు చూసుకోవచ్చు. సార్ 2 నెలల కింద షూట్ చేసిన 3 నెలల కింద షూట్ చేసిన వీడియోలు మరి ఇప్పుడు అప్డేట్స్ అయినాయి కదా, చెప్తాం. ఎగ్జామ్ నోటిఫికేషన్ అయ్యేంత వరకు చెప్తాం. నిన్న ఎన్సీఆర్బీ వచ్చింది, రాసి పెట్టిన చెప్పేస్తా. రేపు పొద్దున ఇంకో డేటా మారింది, మళ్ళీ చెప్పేస్తా. అప్డేటెడ్ వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. అప్డేటెడ్ వీడియోస్ ఎవ్రీథింగ్ ఉంటుంది. వీడియోస్లో ఉన్న ప్రతి కంటెంట్ కూడా మీకు బుక్లో సాఫ్ట్ కాపీ ఉంటుంది, బిట్ బ్యాంక్ ఉంటుంది, టాపిక్ వైజ్ బిట్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకో 15-20 డేస్లో టెస్ట్ సిరీస్, ఒక 1 మంత్లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. దాని వెనకాల బిట్స్ అవన్నీ టైపింగ్ వర్క్ అవుతూ ఉంది. సో కాబట్టి 2013లో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్, 2017లో మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి కోచింగ్ తీసుకుని ఆన్లైన్లో ఎవరైనా గృహిణులు కానీ ఎంప్లాయీస్ కానీ లేదా ఎక్కడెక్కడైనా ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకున్న వాళ్ళు అక్కడ డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టయితే మన యాప్లో జాయిన్ కావచ్చు. ఎవరైనా విద్యార్థులకు ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంటే అప్రోచ్ అవ్వచ్చు. అది పెద్ద ఇష్యూ ఏం కాదు, ఒకరిద్దరు ఎక్సెప్షనల్ కేసెస్. సో కాబట్టి మీరు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒక వీడియోని 10 సార్లు వినొచ్చు. నోట్స్ రాసుకోలేమనుకుంటే అటు వీడియో వినొచ్చు, ఇటు మన బుక్ తీసుకొని చదువుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం నోట్స్ కూడా ఉంటుంది. మోస్ట్లీ ఇది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకునే విధంగానే బైలింగ్వల్ మెథడ్లోనే మనకు ఉంటుంది. ఒక 1 మంత్ పోయిన తర్వాత టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ అవుతుంది. రైట్, సో దిస్ ఈజ్ అబౌట్ యాప్ సర్వీసెస్. కాబట్టి ఫ్రీ సర్వీసెస్ ఉన్నాయి యాప్లో, పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్ కంప్లీట్ వీడియో క్లాసెస్ అండ్ అలాంగ్ విత్ ద వీడియో క్లాసెస్ మీకు వీక్లీ సాటర్డే అండ్ ఫ్రైడే 2 days మీకు లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది. ఈ లైవ్ ఇంటరాక్షన్ ఎందుకోసం అంటే మీరు ఎలా చదువుతున్నారు, మీకు ఏ డౌట్లు వచ్చినా అందరు స్టూడెంట్లు వస్తారు మీటికి, వాళ్ళ డౌట్స్ రెక్టిఫై చేసుకుంటారు, వాళ్ళకున్న అప్రహెన్షన్స్ రెక్టిఫై చేసుకుంటారు. మీరు జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఇండివిజువల్గా కూడా మీరు యూ కెన్ కాల్ మీ 83742 83666. This is my contact number. సో ఫస్ట్ యూ ట్రై టు రీచ్ అవుట్ దిస్ నంబర్. మీకు ఒకవేళ కాకపోతే కనుక మీరు ఒక మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఒకవేళ క్లాస్లో ఉంటే కనుక నేను రెస్పాండ్ అవ్వను. ఒక మెసేజ్ పెట్టినట్లయితే మీకు తప్పకుండా నేను రీచ్ అవుట్ అవుతాను. రీచ్ అవుట్ అవ్వట్లేదు అంటే బిజీగా ఉన్నానని అర్థం చేసుకోండి. అలాగే ఫ్రైడే సాటర్డే రోజు మీరు యాప్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ లైవ్లో మీకున్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. ఎట్ ఎనీ టైం డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో ఐ ఆమ్ నాట్ ఏ ఇన్స్టిట్యూషన్ డైరెక్టర్. ఐఎమ్ నాట్ అంటే కమర్షియల్గా హైదరాబాద్లో అద్దాల మేడలు పెట్టి నేను క్లాసులు చెప్పట్లేదు. నేను ఒక టీచర్గా, నా సబ్జెక్ట్ రిలవెంట్ టీచర్గా చెప్తున్నాను, సేమ్ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తోటి. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అశోక్ నగర్లో కావచ్చు, సమాజంలో కావచ్చు, చాలా అంశాలు కొనసాగుతున్నాయి. అవన్నీ చూడలేకపోతున్నాం. పిల్లలందరూ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. సో మనకంత అన్నెసెసరీ. ఎవరికైనా ఫ్రీ గైడెన్స్ కావాలనుకున్నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్నటువంటి సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఫ్రీ వీడియోలు ఉంటాయి, పెయిడ్ వీడియోస్ ఉంటాయి.
మీకు ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా కావచ్చు, ఎన్సీఆర్బి డేటా కావచ్చు, న్యూట్రిషన్ రిలేటెడ్ డేటా కావచ్చు, మైగ్రేషన్ డేటా కావచ్చు. సో ఇట్లాంటి డేటా టేబుల్స్ కానీ మీకు మ్యాక్సిమం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నందుకు మీకు డేటాను సులువు చేసే ప్రయత్నం చేస్తాం. మీకు సాఫ్ట్ కాపీ పుస్తకాలు కూడా మీకు చదువుకునే అవకాశం ఉంటుంది. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే అసలు యాక్చువల్గా ఈ వీడియోలో మీకు చెప్పదామనుకున్న విషయం ఏంటంటే, మొత్తం మనకి 10 యూనిట్లు ఉన్నాయండి. ఈ సిలబస్లో 10 యూనిట్లు ఉన్నాయి. సో ఈ తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సిలబస్ మొత్తం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాం. మీకు ఇది కావాలనుకుంటే మన యాప్లో ఫ్రీగా ఉంటుంది, తీసేసుకోండి. సో తెలుగులో ట్రాన్స్లేట్ చేసినాం. 10 యూనిట్లు ఉన్నాయి మనకి. ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్ సోషియాలజీ, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్, థర్డ్ యూనిట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ డిజబిలిటీ అండ్ చైల్డ్ సైకియాట్రీ. చాలామంది డిఎస్సి వీడియోలు చూపెట్టుకుంటూ ఇదే అంటున్నారు, కానీ అందులో చైల్డ్ సైకియాట్రీ ఉంది, డిజబిలిటీ ఉంది. అది వాళ్ళకి తెలియట్లేదు. క్రమశిక్షణ విధానాలు మరియు ప్రవర్తన సమస్యలు. ఓకే, ఇట్లాంటి పోయినసారి అడిగాడు, బులిమియా నర్వోసా అంటే ఏంటి, సోమ్నామ్లిజం అంటే ఏంటి, ఆటిజం అనే పేరుని ఎవరు ముందుగా ఉపయోగించారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగాడు చైల్డ్ సైకియాట్రీ నుంచి. సో థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ మనకి న్యూట్రిషన్ మీద ఉంది. సిక్స్త్ యూనిట్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఉంది. సెవెంత్ యూనిట్ శానిటేషన్, హెల్త్ అండ్ హైజీన్ మీద ఉంది. సో ఎయిత్ యూనిట్ రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో నైన్త్ యూనిట్ మనకి సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేదరికం, నిరుద్యోగం అంటే ఎకానమీలో జరిగినట్టు కాదు. ఎకానమీలో చదివినట్టు కాకుండా సోషియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో, సోషల్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. వరకట్నం అంటే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, సోషియాలజీ, సోషల్ వర్క్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. స్టేట్మెంట్స్ ఇస్తాడు కొన్ని. ఈ 2 స్టేట్మెంట్లో ఏది సరైంది అంటాడు, సరైంది కాందేది అంటాడు. రీజన్ అండ్ అసర్షన్ అండ్ రీజనింగ్ ఇస్తాడు. అట్లా అడుగుతాడు. ఎకానమీలో ఇచ్చినట్టుగా బిట్లు అడగడు. సో ఈ మద్యపానం అనేటువంటి టాపిక్, వలసలు కావచ్చు, కుల సంఘర్షణ, వరకట్నం. అలాగే 10th యూనిట్ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటాయి. సోషల్ వర్క్కి సంబంధించి చాలామంది ఇది గమ్మత్తుగా ఉంది. సోషల్ వర్క్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా పుస్తకాలు రాశారు. సోషల్ వర్క్ అంటే తెలియని వాళ్ళు 1000 రూపాయలకి 2000కి వీడియోలు పెట్టి అమ్మేస్తున్నారు. డిఎస్సి వీడియోలు అమ్మేస్తున్నారు. బీ అవేర్. ఓకే, బీ అవేర్. సో 10th యూనిట్ 10 యూనిట్లు ఉన్నాయి కదండి. ఈ 10 యూనిట్లకు నా ప్రిపరేషన్, మీకు సిలబస్ అనాలిసిస్ ప్లాన్ ఏంటంటే, ముందు మీరు ఈ 10 యూనిట్లను నేను 10 వీడియోలు చేస్తాను, 10 వీడియోస్ చేస్తాను. ఎలా చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూనిట్ ఉందనుకోండి. ఫస్ట్ యూనిట్ ఉంది, మీరు ఇంట్లో కూర్చొని చదువుకోవాలి అంతే. ఇక సామాజిక నిర్మితి అనేది ఫస్ట్ యూనిట్ ఉంది. సోషల్ స్ట్రక్చర్. ద వర్డ్ సోషల్ స్ట్రక్చర్ వాజ్ ఫస్ట్లీ కాయిన్డ్ బై హెర్బర్ట్ స్పెన్సర్, who is also profounder of organismic theory which explains about the relationship between Indian individual and society. మానవుడు మరియు సమాజానికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి జైవిక సిద్ధాంతము లేదా ఆంగిక సిద్ధాంతం అనే దాన్ని తెలిపినటువంటి హెర్బర్ట్ స్పెన్సరే మొట్టమొదటిసారిగా సామాజిక నిర్మితి అనే పదాన్ని చెప్పాడు. ఏ పుస్తకంలో? సామాజిక నిర్మితి అనేటువంటి పుస్తకంలో. సో ఇక్కడ సోషల్ స్ట్రక్చర్కి సంబంధించినటువంటి ఫస్ట్ యూనిట్ ఉంది. దీంట్లో నెక్స్ట్ ఒక్కొక్క యూనిట్ తీసుకొని ఈ యూనిట్లో ఏ టాపిక్స్ ఉన్నాయి, ఇంతకుముందు ఎలాంటి క్వశ్చన్లు వచ్చాయి, ఇప్పుడు ఏ క్వశ్చన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది, కరెంట్ దీంట్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ ఏరియాస్ ఏంటి, దీనికి ఏ పుస్తకాలు చదవాలి, రెఫరెన్స్ బుక్స్ ఏం చదవాలి, అని చెప్తున్నాను. సో మీరు నన్ను ఫాలో అవ్వకుండా పర్లేదు, కానీ అకాడమిషియన్స్ తప్ప వేరే వాళ్ళని ఫాలో అవ్వకండి. అంత కమర్షియల్ మాఫియా. కోచింగ్ సెంటర్లు అంటేనే మాఫియా. ఓపెన్గా చెప్తున్నాను, నాతో ఎవరైనా డిబేట్కి రావచ్చు. ఓకే, సో సెకండ్ వన్ ఈజ్ ఇట్లా ఒక్కొక్క యూనిట్ తీసుకుందాం. ఒక్కొక్క యూనిట్ తీసుకొని ఆ యూనిట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ ఏమున్నాయి, బుక్స్ ఏం చదవాలి. మీరు బుక్స్ అన్నీ కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే నా యాప్ సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. 100 రూపాయలు లేకపోతే 50 రూపాయలు పెడతా. అందులో మొత్తం బుక్ అంతా ఉంటుంది, చదువుకోవచ్చు. బుక్ అంతా ఉంటుంది, చదువుకోవచ్చు. లేదు ఒక వారం రోజులు ఓపిక పడతా అంటే మనది బుక్కే బయటకు వస్తుంది. హార్డ్ కాపీ పెట్టుకోండి, సాఫ్ట్ కాపీ పెట్టుకోండి, బుక్ వస్తుంది. యాప్లో చదువుకోవచ్చు, అంటే మీ సిస్టంలో చదువుకోవచ్చు, ల్యాప్టాప్లో చదువుకోవచ్చు, టీవీలో వేసుకోవచ్చు, లేదంటే బుక్ చదువుకోవచ్చు. ఇందులో అన్ని విషయాలు కవర్ అవుతాయి. లేదు సార్ మేము రెఫర్ చేసుకుంటాం అనుకుంటే కనుక ప్రతి టాపిక్కి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తే ఏ బుక్ తీసుకోవాలి, ఏ బుక్ ప్రామాణికం అనేటువంటి కోణంలో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇలా ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి అంశాలు, ప్రతి యూనిట్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ 10 వీడియోలు. ఒక్కొక్క యూనిట్ మీద మీకు 40-50 నిమిషాలకు తక్కువ కాకుండా వీడియో చేస్తాను. కంప్లీట్గా ఆ యూనిట్ మీద మీకు అవగాహన రావాలి.
బుక్ చూడగానే అర్థం అవ్వాలి, ఏ టాపిక్ని ఏ కోణంలో చదవాలనేటువంటి విషయం అర్థం కావాలి. సో మనం రాబోయేటువంటి పుస్తకాలు, సో దిస్ ఈజ్ అవర్ బుక్. ఐ హోప్ మీకు కనబడుతుంది అనుకుంటాను. సో ఇది సో మనకి ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది, తెలుగు మీడియంలో, రెండు మీడియంస్లో వస్తుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో వస్తుంది. నాకు తెలిసి సబ్జెక్టుకు సంబంధం ఉండి రాసినటువంటి బుక్ ఈ రెండు పుస్తకాలే అని నేను అనుకుంటున్నాను. ఈ రెండు పుస్తకాలు మీకు మార్కెట్లో వితిన్ 1 వీక్లో మార్కెట్లో ఉంటాయి, వితిన్ 1 వీక్లో మార్కెట్లో ఉంటాయి. లేదు అంటే మీరు సాఫ్ట్ కాపీ తీసుకోవచ్చు. ఎవరెవరైతే ఇప్పుడు మొదటిసారి ఛానల్ని ఈ క్లాసెస్ వింటున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. చాలామంది పిల్లలకు తెలియదు పాపం. కనీసం హైదరాబాద్లో ఉండే, అశోక్ నగర్లో ఉండే వాళ్ళు మాత్రమే చెప్తేనే కరెక్ట్ అని అపోహలో ఉన్నారు. సో ముఖ్యంగా గృహిణులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, డిస్టిక్ క్వార్టర్స్లో ఉన్నటువంటి వాళ్ళు, మీరు నిరభ్యంతరంగా హైదరాబాద్లో 5 స్టార్ అని చెప్పుకుంటున్నటువంటి కోచింగ్ సెంటర్ల కంటే కూడా అద్భుతంగా మీరు ఎక్కువ మార్కులు సాధించవచ్చు. మీరు చేయాల్సిందల్లా శ్రవణ్ సోషియాలజీ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ క్లాసెస్ వినండి. పెయిడ్ క్లాసెస్ కూడా ప్రతి క్లాస్ మీకు ప్రివ్యూ దొరుకుతుంది. ఆ ప్రివ్యూ చూసిన తర్వాతనే జాయిన్ అవ్వండి. లేదు సార్ గైడెన్స్ సరిపోతుందంటే కనుక మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. మీకు నెక్స్ట్ వీడియోలో యూనిట్ 1 ఎలా చదవాలి, ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, తర్వాత వీడియోలో యూనిట్ 2 ఎలా చదవాలి, ఇంపార్టెంట్ బుక్స్ ఏంటి, ఇలా మీకు 10 యూనిట్స్ మీద 10 వీడియోస్ వితిన్ 1 వీక్లో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు చేయాల్సిందల్లా, నాకు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే ఎక్కువ మంది పిల్లలకి రీచ్ అయ్యేటట్టుగా చూడండి, ఎక్కువ మంది పిల్లలకు రీచ్ అవ్వాలి. సో నేను గ్రూప్ 1 ప్రిపరేషన్ ఉన్నప్పటికీ కూడా సబ్జెక్ట్ టీచర్గా మనం ఈ సమయంలో ఖాళీగా ఉండడం కరెక్ట్ కాదు, గైడెన్స్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వీడియోస్ చేస్తున్నాను. కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి, చాలామంది స్టూడెంట్స్కి రీచ్ అయ్యేటట్టుగా మీ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఐఎమ్ నాట్ ఏ యూట్యూబర్, జస్ట్ ఐఎమ్ ఏ టీచర్ కదా. యూట్యూబర్ అయితే నేను తెల్లారేసరికి నాకు 100,000 మందికి వెళ్ళిపోతుంది. ఐఎమ్ ఏ టీచర్, సో దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టు షేర్. మీకు సాధ్యమైనంత వరకు వీడియోని షేర్ చేయండి. మీకు ఏమైనా అవసరం ఉంటే కింద కామెంట్లో పెట్టండి. యాప్ డిస్క్రిప్షన్లో యాప్ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. బుక్ను, మెటీరియల్స్ని, కొన్ని డేటా టేబుల్స్ని మీకు ఫ్రీగా తీసుకోవచ్చు. దాంతోపాటు అవసరం ఉంటే కోర్సులో జాయిన్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ యూనిట్ సిలబస్ అనాలిసిస్తో కలవబోతున్నాము. థ్యాంక్ యూ. మై బెస్ట్ విషెస్ టు వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.